రామకృష్ణ తదుపరి మీరే వంతు. మీ పద్యగుంపనానికి నేను ఎరుగునుగాక. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలు ఆధారం చేసుకొని ఒక సీస పద్యం చెప్పండి. మమ్మేన దేవరా ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక తోక మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక తోక మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక తోక మేక, మేక తోకకు తోక తోక మేక, మేక తోక 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 మేక. ఆహా, ఏం చెప్పారు రామకృష్ణ? ఏమేమి? మేకల కాపరి అడవికి మేతకై మేకలను తీసుకుపోతుంటే ఒక మేక ముందర పోతుంది. ఆ మేక వెనక తోక ఉంది. ఆ తోక వెనక మరొక మేక పోతుంది. ఇలా మేకల మంద అంతా వెళ్తుంది. చాలా చక్కగా చెప్పారు రామకృష్ణ. రామభద్ర తదుపరి మీరే వంతు. గోలకొండ మూలగుండ, పూలదండ కొత్తకుండ దీనిని పూరించండి. చిత్త మహాప్రభు, రామభక్తుడైన నాకు భరతార్థం పూరణ ఇచ్చారు. పూరణ చేసేదను. ఓయి గురురాజా, నీ కొడుకు గోలకు వినుమూల మూలముండ, పూలదండ బండనమున గెలిపిందు పాండు సుతుల, నురుగునన్ పూలదండ రేగొత్తకుండ. ఓ గురురాజా, నీ కొడుకు దుర్యోధనుడు ఉత్త గోలగలిగిన మనసు కలవాడు. ఆకారంలో కొండలాగా ఉన్నాడు. బుద్ధి లేనివాడు. యుద్ధం వస్తే సర్వం నాశనం. పాండవులు గెలుస్తారు. నీ కొడుకు మరణిస్తాడు. పద్యం కొత్తకుండా రే కొత్తకుండా అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తరువాత మిక్కలి సూరన్న మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారం గురించి కొందరు పంపించారు. ఆయన బట్టి ప్రారంభించారు. శ్రీహరి భక్తినికాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడిని వడించే వంచించి, కూర్మపు కవ్వపు కొండ మోసే, గిడి అయి హిరణ్యాక్షు గీటడంగించెను, భార్గవుడై ఛత్రపంక్తి జెండే, దశరథ రాముడై దశకుంట దెగటూర్చే, శౌర్యై దుష్టుల సంహరించే. మత్స్యావతార సోమకాసుని చంపాడు. కూర్మమై మందరిని మోసి పాల సముద్రం చిలకడానికి సహాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చంపాడు. నృసింహముడై హిరణ్యకశిపుని చించాడు. వామనుడై బలిని పాతాళానికి పంపించాడు. పరశురాముడై రావణ దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణాసుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుడి చేత త్రిపురాసుని పంపించాడు. కల్తీగా నీటి హీనలను వధించాడు. దశావతార కార్యక్రమాలతో సభికులందరినీ అలరింపజేశాడు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభు, మీ చిత్తమైతే వచ్చే దారిలో జానపదులు నాకు ఒక సమస్య ఇచ్చారు. మీకు ఇస్తాను. తప్పకుండా సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా, కానివ్వండి, సమస్య అందివ్వండి. అందుకోండి. అందరూ నందరే నందురు, అందరూ నందరే. దీనిని పూరించి అది సంగతి. ప్రభు వారికి ఇవ్వదగిన సమస్యే. పెద్దనార్య కౌలార, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను సంతోషంతో ఆలకించండి. కొందరు పాండితులు, కొందరు నాగరికులు వదవలు, కొందరు చాతురి ప్రియులు, మరి కొందరు నీతికి బూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు, అందరందరే మరియు నందరు నందరే
చింతకులు ఇంకొందరు నేతలు మరియు గాయకులు ఇలా సభలో వారిని ఉద్దేశించి చెప్పారు. అందరందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పూరణ